పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిషోర్ కు కూటమి ప్రభుత్వం నుంచి గట్టి దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా ఇందు, మన వీక్షకులకు సార్. మరి చూసుకుంటే పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిషోర్ కి అయితే కూటమి ప్రభుత్వం నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. సో ఏంటి సార్, అసలు ఏం జరిగిందంటారు? కూటమి ప్రభుత్వం నుంచి తగలలేదమ్మా, ఆయనకి ఆయనే కొట్టుకున్నాడు. ఓకే. ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉంటాయి కానీ ఆత్మహత్యలు ఉండవు అంటారు. అవును. అలాగే తురగా కిషోర్ అనే అతను మామూలుగా మున్సిపల్ చైర్మన్ ఏదో ప్రజాస్వామికంగా ఎన్నికైన వ్యక్తి కాదు, ప్రజల్లో బలం ఉండే వ్యక్తి కాదు. కేవలం తను రౌడీయిజం ద్వారా తను ఒక నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకుని తెలుగుదేశం నాయకులు గత ఎన్నికల్లో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కారుల మీద పెద్ద పెద్ద దొంగలు తీసుకుని దాడి చేసి వాళ్ళని ప్రాణం అంటే వేటాడి దాడి చేశాడు. ఆ దాడిలో ఇతను తురగా కిషోర్ అనే అతను అసలు బయటకు వచ్చింది. ఎవరు ఈ తురగా కిషోర్? ఆ వైఎస్ఆర్సీపీలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఎవరన్నా ఒక పదవిలోకి రావాలంటే ఏదో ఒక దుశ్చర్యలు అంటే దౌర్జన్యకాండ చేయాలి, ఉండాలి. అతను జోగి రమేష్ కూడా మంత్రి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి ఆయన దృష్టిలో పడి మంత్రి పదవి సంపాదించాడు. అట్లాగే తురగా కిషోర్ కూడా ఒక మున్సిపల్ చైర్మన్ అవ్వటం కోసం ఆ రోజున విజయవాడ నుంచి వెళ్ళిన తెలుగుదేశం కార్యకర్తల నాయకుల కారుని వెంటాడి పెద్ద తీవ్రమైన దాడి చేశాడు. అద్దాలన్నీ పగిలిపోయి పెద్ద పెద్ద దొంగలు అసలు వాళ్ళు ప్రాణాలతో బయటపడటమే చాలా గొప్ప విషయం అనమాట. ఆ విధంగా సంపాదించుకున్న మున్సిపల్ చైర్మన్ పదవిని అతను సరిగ్గా కాపాడుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయనకి ప్రజా జీవితంలో శ్రద్ధ లేదు. మున్సిపల్ సమావేశాలకి ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ హాజరు అవ్వాలి. అతను 15 మున్సిపల్ సమావేశాలకి హాజరు కాలేదు అంటే అతనికి ప్రజా జీవితం పట్ల కానీ ఆ పదవి పట్ల కానీ ఏమన్నా శ్రద్ధ ఆసక్తి ఉందా అంటే నేను రౌడీయిజంగా సంపాదించుకున్నా కాబట్టి నన్ను ఎవడో పేకలేడు అనే ఉద్దేశంతో అతను 15 సమావేశాలకు హాజరు కాల. అందులో కూటమి ప్రభుత్వం చేసిందే ఉంది. అతను కనుక ఇల్లుంటే ఇన్ని సమావేశాలకు గనక కనీసం గనక హాజరు కాకపోతే అనర్హత వేటు మున్సిపల్ డిపార్ట్మెంటే వేస్తుంది. 16/1 సెక్షన్ ప్రకారం మున్సిపల్ పరిపాలనా చట్టం ప్రకారం. ఆ ప్రకారం వాళ్ళు నోటీస్ ఇచ్చారు. కలెక్టర్ ఒక ఆదేశాలు జారీ చేశాడు అతన్ని ఆ పదవి నుంచి తొలగిస్తూ. మీరు అన్నట్టు ఆయన గోవిని ఆయన తీసుకున్నారని చెప్పొచ్చు. ఇందులో కూటమి చేసిందే ఉంది. ఆయన కనుక వెళ్ళి సమావేశాలకు అధ్యక్షత వహిస్తే ఆయన డిస్క్వాలిఫై అయ్యే ప్రశ్న రాదు కదా. నువ్వు కుర్చీలో నిద్రపోయినా కూడా పర్వాలా, సమావేశానికి హాజరైనట్టు సంతకం పెట్టి కుర్చీలో నిద్రపోతే అడిగేది ఎవడున్నాడు? వాళ్ళు కౌన్సిలర్లే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ ప్రొసీడింగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసుకుంటారు, లేచి వెళ్ళిపోతారు. మున్సిపల్ సీట్లో కూర్చుని చైర్మన్ సీట్లో ఆడు నిద్రపోయాడా మెలుకుతూ ఉండాడా అని రాయాల్సిన అవసరం కమిషనర్లకు లేదు కదా. ఈ విధంగా జరగటం వలన డిస్క్వాలిఫికేషన్ అనేది అనర్హత వేటు ఆయనకి ఆయన చేసుకున్నాడు. ఎవడ కత్తితో వాడి మెడ నరుక్కున్న పరిస్థితిగా చేసుకున్నారు తప్ప ఇందులో కూటమి ప్రభుత్వం ఏం లేదు. ఏ ప్రభుత్వం అయినా కూడా మున్సిపల్ శాఖ చేయాల్సిన పని చేసింది. సరే, మరి మీరు అన్నట్టు అంటే అధికారంలో ఉన్నప్పుడు కనీసం అట్లీస్ట్ బాధ్యత రహితంగా కనీసం అటెండ్ అవ్వాలి కదా. అసలు అటెండ్ అవ్వకపోవడానికి కనీస బాధ్యత. ఇప్పుడు మున్సిపల్ సమావేశం జరుగుతుందని కమిషనర్ తర్వాత చైర్మన్ సంతకాలు పెట్టే ఒక ఇది ఇస్తారు, నోటీసు, ఫలానా రోజు ఫలానా టైంలో మున్సిపల్ సమావేశ మందిరంలో జరుగుతుంది అని కౌన్సిలర్లకు అందరికి వెళ్తుంది. అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులకు కూడా వెళ్తుంది, వివిధ శాఖాధిపతులకు వెళ్తుంది. తర్వాత అట్లాగే అక్కడ ఉండే ఆర్డీఓ లేకపోతే ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళకు కూడా వెళ్తాయి. అట్లా ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరైతే మున్సిపల్ కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్తాయి. వాళ్ళు హాజరవుతారు. వాళ్ళు హాజరైనకపోయినా పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎవరైతే మున్సిపల్ చైర్మన్ గా ఉంటాడో అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు కూడా హాజరవ్వాలి. వాళ్ళు కూడా ఒక 3-4 సమావేశాలకు వరుసగా గనక గైర్హాజరైతే వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు. సేమ్ పద్ధతిలో 15 సమావేశాలకి కమిషనర్ చైర్మన్ హాజరవ్వలేదంటే అక్కడే అర్థమవుతుందిగా తురగా కిషోర్ కి అసలు మున్సిపల్ చైర్మన్ పోస్ట్ పట్ల ఆసక్తి ఉంది, ప్రజా సమస్యల పట్ల ఆసక్తి ఉందా లేదా. మరి అతను హాజరయ్యి కౌన్సిలర్లతో సమావేశం అతనే ప్రొసీడింగ్స్ అన్ని నిర్వహించాలి.
వివిధ కౌన్సిలర్లని మీ వార్డు సమస్యలు ఏంటి, ఈయన సమస్య ఏంటి, అట్లా తనే అధ్యక్షత వహిస్తాడు. అలాంటిది అధ్యక్షుడే లేకపోతే తలలేని మొండి ఉంటుందా ఎక్కడన్నా? మనిషి తల లేకుండా బతకడు కదా. అట్లాగే మున్సిపల్ చైర్మన్ సమావేశాలకు హాజరైనప్పుడు ఆయన్ని తొలగిస్తే ఆదేశిస్తారు. అప్పుడు కమిషనరే చైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఆ నెక్స్ట్ సమావేశాలన్నీ కూడా కమిషనర్ ఒక చైర్మన్ అంటే స్థాయిలో నిర్వహిస్తాడు. ఆయనే ఇస్తాడు, ఒక సంతకం పెట్టి పలానా రోజు ఉంటుంది ఆయన. ఆ తర్వాత చెక్కులు వీటికి కూడా అన్ని కూడా ఇక ఎప్పుడైతే చైర్మన్ పదవి నుంచి ఆయన అనర్హుడు అయ్యాడో, ఆయన డిస్క్వాలిఫై అయ్యాడో, ఆ పవర్స్ అన్ని కూడా ఈయనకి ఇస్తారు కమిషనర్. అట్లా అనమాట. సో మరి చూసుకుంటే మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వమే కాదు, ఆ ప్లేస్ లో ఏ ప్రభుత్వం అయినా కూడా ఇలాంటి చర్యలే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ చేపట్టకపోతే కూడా అక్కడ ఉండే ప్రతిపక్ష కౌన్సిలర్స్ ఒక ప్రతిపాదన పెడతారు. 15 సమావేశాలకి మున్సిపల్ చైర్మన్ రావటం లేదు కాబట్టి మేము అనర్హత వేటు ఎందుకు వేయటం లేదని కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టి అనర్హత ప్రకటించమని అడిగినప్పుడు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ కదలాల్సి వస్తాయి. ఒకవేళ అక్కడ కమిషనర్ ఆయనకి ఫేవర్గా ఉండి ఏదో వచ్చాడా రాలేదా అని కొద్దిగా సర్దుబాటు చేయడానికి ప్రయత్నించినా కూడా అవకాశం ఉండదు. అది మనం గమనించాలి ఇందు. సో సార్ మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఆయన ఒకవేళ ఆయన ఎందుకు హాజరు కావలేదు అని చెప్పేసి దానికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే మళ్ళీ ఆయనని టేక్ బ్యాక్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇది ఉద్యోగస్తులకి అయితే అట్లాంటి వెసులుబాటు ఉంటుంది అనుకుంటాను నేను ఇందు. ఎందుకంటే చైర్మన్స్కి అలాంటి వెసులుబాటు ఉండదు. తర్వాత ఆయన ఈ సమావేశాలకి హాజరు కాని సందర్భాల్లో ఆయన ముందుగానే కమిషనర్లకి తర్వాత మున్సిపల్ అధికారులకి కూడా లేఖలు రాయాలి. డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి నేను ఇలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాను, హాస్పిటలైజ్ అయ్యాను అని ఆ మెడికల్ సర్టిఫికెట్లో అయ్యి గనక పంపి ఉంటే అప్పుడు దాన్ని పరిశీలిస్తారు. నిజంగానే ఈయన తీవ్రమైన సిక్ అయ్యాడా. తర్వాత 15 సమావేశాలు అనేది రోజువారీగా మున్సిపల్ సమావేశాలు జరగవు. దాదాపు ఒక 1 month అన్న కనీసం ఉంటుంది మున్సిపల్ సమావేశానికి. అంటే దాదాపు ఆయన ఒక ఏడాదిన్నరగా జరుగుతున్న సమావేశాలకు కూడా హాజరు కాకపోవటం, ఎందుకు హాజరు కావటం లేదు అనే అంశం మీద ఆయన సంబంధిత మున్సిపల్ అధికారులకి, కమిషనర్కి, అలాగే జిల్లా కలెక్టర్ లాంటి వ్యక్తులకి తెలియజేయలేదని విఫలమైనట్టుగానే భావించాలి. లేకపోతే కనుక ఆయన సబ్మిట్ చేసి ఉంటే ఇంత తీవ్రమైన చర్య తీసుకోరు. కాబట్టి ఇప్పుడు లేట్గా అయిపోయి అతన్ని అనర్హత వేటు వేసిన తర్వాత ఒకసారి శిరస్సు ఖండించిన తర్వాత మళ్ళీ అతికిస్తే బతుకుతాడా అని అడిగినట్టుంటది. ఒకసారి శిరస్సు ఖండించిన తర్వాత ఇదేమి పురాణం కాదు. శివుడు వినాయకుడు శిరస్సు ఖండించి మళ్ళీ ఏనుగు తల తీసుకొచ్చి అతికిచ్చినట్టు. నేను అనుకోవటం అయితే అలాంటి నియమ నిబంధనలు అయితే వర్తించవు. ఒకసారి డిస్క్వాలిఫై అయిన తర్వాత డిస్క్వాలిఫై అయినట్టే. లేకపోతే ఇంకోటి ఏం చెప్తారంటే మళ్ళీ మిగిలిన కౌన్సిలర్లో ఎవరినన్నా ఒకళ్ళని చైర్మన్గా ఎన్నుకోమని నోటిఫికేషన్ ఇవ్వచ్చు. అప్పుడు మళ్ళీ ఈయన కౌన్సిలర్గా కొనసాగుతాడు తప్ప చైర్మన్గా అయితే ఉండటానికైతే నాకు తెలిసినంత వరకు, నాకు వ్యక్తిగతంగా తెలిసినంత వరకు అటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకోవటం లేదు. కాబట్టి ఆయన కూడా మానసికంగా సిద్ధపడి కూడా ఉండొచ్చు. ఎందుకంటే 15 సమావేశాలు హాజరు కాని సందర్భాల్లో కమిషనర్లు ముందే చెప్తారు, ఏమంటే మీరు ఇప్పుడన్నా రండి మీరు డిస్క్వాలిఫై నోటీస్ కూడా ఇష్యూ చేస్తారు, పర్సనల్గా కూడా చెప్తా ఉంటారు. తర్వాత సీనియర్ కౌన్సిలర్లకు కూడా ఆ సబ్జెక్ట్ తెలుసు. ఇతను ఫస్ట్ టైం కౌన్సిలర్ అయ్యి చైర్మన్ అయినందువల్ల ఈయన తెలియకపోయినా సీనియర్ కౌన్సిలర్స్ తెలుసు కాబట్టి చెప్తారు. కాబట్టి ఇక అతన్ని చైర్మన్గా అయితే పునర్నియమిస్తారని అయితే నేను అనుకున్నాను. సార్ మరి చూసుకుంటే అంటే ఇలాంటి వాళ్ళకి, ఆ బాధ్యత లేని వాళ్ళకి ఇలాంటి అధికారాలు ఇవ్వడము ఏ రకంగా చూసుకోవచ్చు సార్? మరి వైఎస్ఆర్సీపీ అంటే అట్లాగే ఉంటుందమ్మా. వీళ్ళేమి పెద్ద పునాదులున్న పార్టీ కాదు ఇది. ఒక గాలికి ఒక్కసారి అవకాశం ఇవ్వమని బతిమాలకు వచ్చిన చీఫ్ మినిస్టర్. అందుకే ఆయనే పట్టించుకోలేదు కాబట్టే కదా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. ఇప్పుడు ఆవే చేలో మేస్తంటే దూడగట్టిన మీద కదా. అతను దయాదాక్షిణ్యం మీద, జగన్మోహన్ రెడ్డి దయాదాక్షిణ్యం మీద ఇతను అయ్యాడు. ఈయనకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డే ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించక ఫెయిల్ అవ్వబట్టే కదా ఆయన వాళ్ళ 11 స్థానాలకి పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితుల్లో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండు అని అన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళాడు, స్పీకర్ దగ్గరికి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని సార్లు ఉంటే అన్ని సార్లు అడిగాడు. కానీ నిబంధనలు ఒప్పుకోనప్పుడు ఎవడేమి ఇవ్వలేరు. నువ్వంటే నాకు ఇష్టం ఉండొచ్చు, కానీ నాకు పరిమితులు విధించినప్పుడు నేను వ్యక్తిగతంగా ఎవడేం సహాయం చేయలేదు. అది. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా ఇందు, మన వీక్షకులకు.